గత జన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో పోగొట్టుకోవచ్చా? ఎలాంటి పరిహారాలు పాటించాలి? వ్యక్తి పుట్టుక అనేది అనుకోకుండానో ఆషామాషీగానో జరిగే వ్యవహారం కాదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. గత జన్మలో కర్మల ఫలితంగానే పుట్టే సమయం, జన్మస్థలం నిర్ధారించబడతాయని, జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయని అవి తెలియజేస్తున్నాయి. ఈ జన్మలో ఉండే శారీరక, మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితులు వంటి అన్ని విషయాలు గత జన్మలోని కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయని కూడా పురాణాలు చెప్పుకొచ్చాయి. జ్యోతిష్య శాస్త్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా వివరిస్తోంది. ఈ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జన్మ కుండలి. ఇది ప్రతి ఒక్కరికి గత జన్మల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడడం వల్లే దోషాలు ఏర్పడి ఈ జన్మలో రకరకాల కష్టాలు పడాల్సి వస్తుందని నమ్ముతోంది. అంతేకాదు, ఆ దోషాలను తొలగించుకునేందుకు కొన్ని రకాల పరిహారాలను కూడా పొందుపరిచింది. వాటిని పాటించి గత జన్మల్లో చేసిన తప్పుల కారణంగా ప్రస్తుత జన్మలో ఏర్పడిన దోషాలను తొలగించుకోవచ్చు. ఆయా కార్యాల ఫలితాలను ఈ జన్మలో కాస్త తగ్గించుకోవచ్చు. వేద జ్యోతిష్యం సూచించిన ఆ పరిహారాలేంటి? వాటిని పాటించడం వల్ల ఎటువంటి ఉపశమనాలు కలుగుతాయో తెలుసుకోండి. యంత్ర పరిహారం. యంత్రం అనే సంస్కృత పదానికి అర్థం పరికరమని. ఇది ఒక మాంత్రిక రూపం. మంత్రాన్ని దీనిపై ముద్రించి వినియోగిస్తుంటారు. ఈ యంత్రాలను ఒక సుగమమైన సమయంలో శక్తివంతంగా సిద్ధం చేస్తారు. మంత్రాలు దాని ప్రధాన దేవతకు చెందినవిగా ఉంటాయి. ఇవి మనస్సును సన్నద్ధం చేస్తాయి. అంతేకాకుండా మనస్సును శాంతియుతం చేస్తాయి. ఇవి కళ్ల ముందు కనిపించే మంత్రాల వంటివి. యంత్రంపై దృష్టి లేదా ధ్యానం ఉంచడం వల్ల మనస్సును స్థిరపరిచి దైవంతో కనెక్ట్ కావడానికి సహాయపడుతుంది. ఇవి దైవిక ప్రకంపనలను సృష్టించగలవు. యంత్రంపై ధ్యానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు మొదలైన సమస్యలను పరిష్కరించవచ్చు. మెరుగైన సంబంధాలు, పేదరికం తొలగించడం, భయాలు పోగొట్టుకోవడం, అదృష్టం, విజయం, సంపద వంటివి ప్రాప్తిస్తాయి. రుద్రాక్ష పరిహారం. రుద్రాక్ష అనేది గత జీవిత కర్మలకు మరొక శక్తివంతమైన పరిష్కారం. రుద్రాక్ష 2 పదాల నుండి వచ్చింది. రుద్ర అంటే శివ, అక్ష. పురాణం ప్రకారం రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఏర్పడింది. రుద్రాక్షలు పవిత్రమైనవి. ఇవి చాలా మహిమతో కూడి దోష నివారణ లక్షణాలతో ఉంటాయి. రుద్రాక్షలు ధరించిన వ్యక్తికి హాని చేయవు. ఇవి అద్భుతమైన లాభాలు అందించగలవు. రుద్రాక్షలు అఖండ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను విడుదల చేస్తాయి. అందువల్ల మీరు దాన్ని గుండె దగ్గరగా ధరిస్తే ఇది గుండె, మనస్సును శాంతపరచి మెదడులో ఉత్పన్నమయ్యే న్యూట్రో ట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుంది. ఆ రుద్రాక్ష మాత్రమే గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో, శివుని ఆశీర్వాదాలను పొందడంలో సమర్థంగా ఉంటాయి. రత్న పరిహారం. రత్నాలు జ్యోతిష్యంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించేందుకు పరిష్కారాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి గ్రహానికి ఒక సంబంధిత రత్నం ఉంటుంది. దానిని ధరించడం ద్వారా ఒకరు ఆ గ్రహపు ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. రత్నాలు శక్తిని విడుదల చేస్తూ గ్రహిస్తూ ఉంటాయి. ఇవి అన్ని దిశలలో శక్తిని ప్రసరింపజేస్తాయి. రూబీ, ముత్యం, వజ్రం, పచ్చమణి, పిల్లి కన్ను, నీలమైన సఫైర్, కారల్, టోపాజ్ మొదలైనవి గత జన్మ కర్మలకు పరిష్కారంగా ఉపయోగించే రత్నాలలో ముఖ్యమైనవి. అసలైనవి, అధిక నాణ్యత గలవి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. యజ్ఞ పరిహారం. యజ్ఞ లేదా యజ్ఞ అంటే పూజ లేదా అర్పణ అని అర్థం. యజ్ఞాలు ఒక పవిత్ర అగ్నిని వెలిగించి నిర్వహిస్తారు. ఇందులో అగ్నికి అర్పణలు చేస్తారు. ఈ అర్పణలు వివిధ దేవతలను ప్రసన్నం చేయడానికే తలపెడతారు. ఒక యజ్ఞం ఒకరి ఆశయాలను నెరవేర్చే శక్తి కలిగి ఉంటుంది. యజ్ఞం సమయంలో చేసే అర్పణలు ఒక నైతిక అర్థాన్ని కలిగి ఉంటాయి. యజ్ఞం మాలిఫిక్ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించి ఆశించిన ఫలితాలను తీసుకురాగలదు. జప పరిహారం. జప అనేది మంత్ర జపం చేయడం. దేవత పేరు, లక్షణాలను పునరావృతంగా చదువుతూ ఉండటాన్ని జపం అంటారు. ఇది ఒక సాధారణమైన, చాలా ప్రభావవంతమైన పరిష్కారంగా భావిస్తారు. గ్రహాలను సంతృప్తిపరచడానికి, దైవిక ఆశీర్వాదాలను పొందడానికి ఉపయోగపడుతుంది.
మాలిఫిక్ గ్రహాలకు సంబంధించిన మంత్రాలను కళ్ళు మూసుకుని దేవతలను ధ్యానిస్తూ చదవడం మంచిది. సరైన రీతిలో ఉచ్చరించడానికి ఎన్నిసార్లు జపం చేయాలో, దాని వ్యవధి ఎంత మేరకు ఉండాలో జ్యోతిష్య పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.